అమెరికా వాడిపై భారత్ విధించిన 38,000 కోట్ల ట్యాక్స్. సో ఇది మీకు అమెరికాలో ఇవాళ ఒక నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ అండి. మీకు ఒక్కసారిగా షేక్ అయిపోయారు. అంటే మొన్న ఒక వీడియోలో మాట్లాడాం, మనము అంటే అమెరికా నుంచి వస్తున్న సరుకులు వాటిపై ఇంపోర్ట్ ట్యాక్స్ తగ్గించేము అని మాట్లాడాం. సో దాంతో వాడేంటి 500 బిలియన్ అమెరికన్ డాలర్స్ అగ్రిమెంట్ వెయ్యడానికి వాళ్ళ సిద్ధముగా ఉన్నాడు. టార్గెట్ ఎప్పుడు 2030. సో ఇంతలో షాక్ ఆఫ్ ద వరల్డ్ అన్నట్టు 38,000 crores ట్యాక్స్ ఎక్కడ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ వాళ్ళ నిబంధనల ప్రకారం మనం ఏమంటున్నాము, యాజ్ పర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఆఫ్ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఇవాళ మేము అమెరికాపై రిటాలియేటరీ ట్యాక్స్ విధిస్తే వాళ్ళు మాకు 38,000 కోట్లు ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. వెంటనే మీకు అమెరికాలో ఎక్కడ లేని ప్రకంపనలు అని చెప్పాలి. ఇప్పుడు వీడేం చేస్తాడు అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అంటాడు, అలాగే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటాడు, యునైటెడ్ నేషన్స్, ఇలాగా తన కోసరము ఈ సంస్థలను వాడు ఏర్పాటు చేసుకొని ప్రపంచాన్ని మోసం చేస్తూనే ఉంటాడు. ఇప్పుడు మీరు ఈరాన్ వ్యవహారం చూశారు అనుకోండి, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ వాళ్ళ ప్రతినిధులు ఈరాన్లోకి వెళ్ళి ఆ న్యూక్లియర్ ఫెసిలిటీస్లోకి వెళ్ళి ఇంకా ఈరాన్ వాళ్ళు అణు అస్త్రాలు తయారు చేయలేదు, ఇది వీళ్ళు ప్రపంచానికి ఇచ్చిన ఒక రిపోర్ట్. కానీ డొనాల్డ్ ట్రంప్ విన్నాడా? ఏం చేశాడు? నేరుగా వాళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీస్ మీద బాంబుల వర్షం కురిపించాడు, బాంబర్స్ వాడాడు. సో ఇతనికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియవు. ఇవి ఎలా పనిచేస్తాయి అంటే, నేను ఒక నియంతను, నేను చెప్పిందే, నా మాటే శాసనము, దీన్ని మీరు వినాలి అంటే సొంత పార్టీ వాళ్ళు వినడం లేదు. మనమేమో ఒక చైనానో రష్యానో కాదు, ఇక్కడ ప్రజలు నిన్ను అధ్యక్షుడిగా ఎంచుకున్నారు. సో వాళ్ళకు ఒక జీవన విధానము ఉంటుంది, దీని ప్రకారమే నీ యొక్క నిర్ణయాలు ఉండాలి. వినడము లేదు. ఇజ్రాయెల్కి చెప్పాను అంటాడు, ఇతని విమానాలు వెళతాయి ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలాగా. ఇవాళ వాళ్ళ సెనేటర్స్ ఏమంటున్నారు, నువ్వు యుద్ధము ప్రకటించడానికి ముందు మా పర్మిషన్ తీసుకోవాలి కదా, మేము కదా కాంగ్రెస్ మెన్, మా యొక్క నిర్ణయాన్ని నువ్వు గౌరవించాలి కదా, అలా చేయడం లేదేంటి? ప్రపంచ స్థాయిలో ఇంతంత మంది ఇన్ని దేశాల మీద నీ ఇష్టానుసారం టారిఫ్లు అంటే ఎలా కుదురుతుంది? ఇప్పుడు భారత్ ఏమనింది, ఇండోనేషియాకు 19% ట్యాక్స్ అన్నావు, దానికన్నా తగ్గించు, బిలో 20 కాదు, ఇండోనేషియా 19% కాదు, నువ్వు 10% చెయ్యి, ఇది మనం డిమాండ్ చేస్తున్నాం. సో జూలై 31 వరకు కూడా ఈ గడువు ఉంది. సో వాడు ఏదో ఒకటి చెయ్యాలి. అంటే ఇక్కడ మీరు ఎలా చూడాలంటే, భారత్ కొట్టిన దెబ్బ నీకు ఒక లాంగ్ రోప్ ఇచ్చాం. అంటే ఎప్పుడు కూడా చూడండి, శక్తివంతమైన వాడు మీకు బలహీనమైన వాడు లేదా శత్రువుకి ఒక ఛాన్స్ ఇస్తాడు. ఇప్పుడు మీరు రామాయణంలో చూశారనుకోండి, మీకు రావణాసురుడు అష్ట కష్టాలు పడుతూ ఉంటే రాముడు ఏమంటాడు, రావణ అలసిపోయావు, నువ్వు యుద్ధము చేయలేకపోతున్నావు, వెళ్ళు, రేపు ఫ్రెష్గా రా, మళ్ళీ యుద్ధము చేద్దాము, నన్ను ఓడించే అవకాశం నీకు ఇస్తున్నాను. ఎక్కడైనా ఉంటుందా? మన భారత్లో అలాగే ఉంటుంది. సో మనము మన శత్రువుకి లాంగ్ రోప్ ఇస్తాం, వాడికి ఇంకొక అవకాశం ఇస్తాం. ఇలాగే అమెరికాకు ఎన్నో రకాలుగా. కానీ వాడేంటి, కుక్క తోక వంకర, మళ్ళీ ఇదే మాట్లాడేటప్పటికి, సరేరా నువ్వు నా మీద ట్యాక్స్ అన్నావు, నేను అడిగిన ఈ బిలో 19% ఇస్తావా చస్తావా? ఒకవేళ చెయ్యలేదు, నేను చెయ్యలేను అని అన్నావు అనుకో, ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఉంది కదా, నువ్వు మెంబరే, నేను మెంబరే. సో ఇప్పుడు మనకు అక్కడ ఉండే అగ్రిమెంటుల్లో కన్సెషన్స్ అని ఉంటాయి, అంటే ట్యాక్సుల పైన కన్సెషన్స్ ఉంటాయి. సో అలా చూస్తే నువ్వు నాకు కన్సెషన్ ఇచ్చావు, నేను కూడా నీకు ఇచ్చాను, కానీ ఇవాళ నువ్వేం మాట్లాడుతున్నావు, ట్యాక్సులు పెరిగాయి కదా, కాబట్టి నువ్వు ఎక్కువ ట్యాక్స్ కట్టు. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఆలోచన చెప్తున్నాను, ఒక కాఫీ తీసుకోండి, అర్థమయ్యేలా చెప్తున్నాను.
ఒక కాఫీ భారత్ కాఫీ అనండి 100 రూపాయలండి, అందరూ తాగుతారు. ఇప్పుడు నువ్వు 20% పెంచావు అంటే 120 రూపాయలు భారత్ యొక్క కాఫీ అయ్యింది, అంటే ధర పెరిగింది. సో ట్రంప్ ఏమంటాడు, మన అమెరికా కాఫీ 110 రూపాయలకే దొరుకుతుంది కదా, కాబట్టి మీరు అమెరికా కాఫీ తాగండి, ప్రతి ఒక్క సరుకు కూడా అమెరికాదే కొనండి, వీళ్ళను డిస్కరేజ్ చెయ్యండి. అలా ఎవరైనా ఆలోచిస్తారా అండి? పబ్లిక్ అలా ఆలోచిస్తారా? 100 రూపాయలకు వచ్చే కాఫీ నేను 110 రూపాయలకి ఎందుకు కొనాలి? ఎవరు అమ్మితే ఏంటి, నాకు అక్కడ నా ధరకు మంచి శ్రేష్టమైన హై క్వాలిటీ కాఫీ వచ్చిందా లేదా? ఇవాళ భారత్లో చూడండి, ఎంతమంది మీకు ఐఫోన్ వాడతారు, ఎంతమంది శాంసంగ్ యొక్క హై ఎండ్ మోడల్ ఫోన్లు వాడతారు? ఇవాళ కూడా సరాసరి భారతీయుడు చైనా ఫోన్లనే వాడతారు. ఎందుకు? చవక ధరకు. మరి చైనా మన శత్రువు కదా, మనం ఎవరం వాడకూడదు కదా అంటే అలా కుదరదండి. అక్కడ మీకు ధర, ఎఫోర్డబిలిటీ, క్వాలిటీ. సో ఇక్కడ చైనా కరెక్ట్గా మీట్అవుట్ అయ్యింది. వాడి ఫోన్ మనకు చాలా కంఫర్టబుల్గా ఉంది, మీరు యుద్ధాలు చేసుకోండి, నాకే ప్రాబ్లం లేదు, కానీ నేను ఫోన్ వాడాలి అంటే నాకు చైనా ఫోనే బెటర్, నేను 1,00,000 రూపాయలు పెట్టి ఫోన్ వాడలేను, మీరు చెప్తున్న ఐఫోన్ బేసిక్ మోడలే 70,000 అంటే మేము ఎఫోర్డ్ చేయలేము. వాస్తవం కదా, అక్కడే కదా చైనా వాడు స్కోర్ చేస్తున్నాడు. లేదా మేక్ ఇన్ ఇండియా, భారత్లోనే ఇలాంటి ఫోన్లు తీసుకురండి, మీరు 10,000కి అమ్మండి, 7,000కి అమ్మండి, అందరూ అప్పుడు క్వాలిటీని చూసి మన ఫోన్లే కొంటారు. కార్ల విషయంలో మనం చేయగలిగాం కదండి. ఇవాళ మహేంద్ర కార్లను చూడండి, ఆ డిజైనింగ్ చూడండి, ఈవీ కార్లు అంటున్నారు, ఎక్స్ట్రాడినరీగా ఉంటున్నాయి. మరి భారతీయులు మీకు చాలా హై లెవెల్లో బుకింగ్స్ అనేవి చేస్తున్నారు. టాటా వాళ్ళ పరిస్థితి కూడా అదే కదా, గణనీయంగా వీళ్ళ సేల్స్ పెరిగాయి. మరి ఇక్కడ ఫారిన్ కార్లు అబ్బో చాలా గొప్పగా ఉంటాయి ఎవరు భావించడం లేదు. ఆ ధరకు మంచి క్వాలిటీ అన్నప్పుడు ఆటోమేటిక్గా పబ్లిక్ యొక్క డిస్క్రిషన్ అంటాం, అంటే డిసిషన్ మేకింగ్ ఎగ్జాక్ట్లీ ఉంటుందండి, ఒక వేవ్ ఉంటుంది, ఒక ట్రెండ్ ఉంటుంది. ఇదంతా గమనించకుండా డొనాల్డ్ ట్రంప్ తన ఇష్టానుసారం ఎలా పడితే అలా ట్యాక్సులు, అంటే ఇవాళ ఒకే దెబ్బ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్లో మనము ఒక రిక్వెస్ట్ పెట్టాము, అమెరికా వాళ్ళు మా మీద ట్యాక్సులు అన్నారండి, మేము అడిగిన ఈ కండిషన్ వాళ్ళు ఒప్పుకోకపోతే అమెరికా యొక్క గూడ్స్ ఎక్కడా, ముఖ్యంగా స్టీల్, అల్యూమినియం, అలాగే ఆటో స్పేర్ పార్ట్స్, వీటి మీద, అంటే భారత్ యొక్క ఆటో పార్ట్స్ ఉంటాయి కదా, స్టీల్, అల్యూమినియం, దీని మీద 25% మేము ట్యాక్స్ విధించాము. అంటే బియ్యము, పప్పు దినుసులు, మందులు, వీటి మీద ట్యాక్స్ తగ్గించాము. ఇలాగా స్టీల్, అల్యూమినియము, ఆటో పార్ట్స్ మీద 25% ట్యాక్స్ ఉంటుంది. అంటే మీకు ఒక్కసారిగా 1,00,000 రూపాయల వస్తువు 1,25,000 అన్నప్పుడు అమెరికన్స్ కొనగలరా? ఇది అతను ఆలోచించడం లేదు. ముందు మీరు భారత్ను డిస్కరేజ్ చేయండి, చైనా వస్తువులు కొనకండి, బ్రెజిల్తో మనకు గొడవలు ఉన్నాయి, ఇవన్నీ పబ్లిక్ ఎందుకంటే ఆలోచిస్తారు, పబ్లిక్ ఆలోచించరు కదా. ఈ కనీస జ్ఞానము, మీరు స్ట్రీట్ స్మార్ట్గా ఉండాలి అని మాట్లాడతాం, అలా లేనప్పుడు డొనాల్డ్ ట్రంప్ లాంటి నాయకులు ఎప్పుడు ఇలా పప్పులో కాలేస్తూనే ఉంటారు. అందుకే లోకల్ ప్రజలు అబ్బా ఇతన్ని ఎందుకురా ఎంచుకున్నాము అని బాధపడతారు. ప్రపంచ స్థాయిలో కూడా ఇతను ఒక హెడ్ఏక్లా మారతాడు, ఇతనికి రియాలిటీ తెలియదు. దాంతో మనము ఇతని భూమి మీదకి తేడానికి ఎక్కడో ఆకాశంలో తేలుతూ నేను చాలా గొప్పవాడిని, ప్రపంచాన్ని పరిపాలిస్తున్నాను, ఇవన్నీ ఆలోచిస్తున్నాడు. కానీ ఇప్పుడు ఈ 38,000 కోట్ల మీకు ట్యాక్స్ అన్నప్పుడు ఇది నేషనల్ సెక్యూరిటీ ప్రాబ్లం అండి. సో వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మమ్మల్ని ఆదుకోవాలి, ఆదుకోవడం ఏంట్రా, అది నీ సంస్థే కదా. ఇప్పుడు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటారండి, పలానా మందు అమెరికాలో తయారవుతుంది, ఇదే కరోనాకి అత్యుత్తమమైనది అంటే వాడు అదే చెప్తాడు, ఎందుకంటే వీళ్ళే కదా ఫండింగ్ ఇస్తారు. ఇప్పుడు మనం చెప్పాం 10 రూపాయల మాత్ర కార్పొరేట్ హాస్పిటల్స్లో ఈ 10 రూపాయలు ఏంటి, 10 మాత్రలు 10 రూపాయలు, దీనినే వీళ్ళు కరోనా ట్రీట్మెంట్ అంటున్నారని పెడితే ఇమీడియట్గా మన వీడియోని ఆపడం కాదు, ఛానల్నే వీళ్ళు ఆపారు.
అలాంటిది ఇప్పుడు WHO ఇదేనండి మందు అన్నారనుకోండి, ప్రతి ఒక్క దేశము కూడా నమ్ముతుంది, అమెరికా వాళ్ళ వద్దే కొంటారు. అలాంటి ఒక సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఇవాళ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ని వాడు బెదిరిస్తున్నాడు. ఎంతలా బెదిరిస్తున్నాడంటే, ముందు భారత్ను మీరు ఇది ఇల్లీగల్ అని చెప్పండి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, ఇన్ని మాట్లాడుతున్నాడు. కానీ మనము భారత్ అంటేనే రూల్స్ బేస్డ్ కంట్రీ అండి. ఎక్కడా డీవియేట్ అవ్వము, ఎవరికి చిక్కము దొరకము. అలాంటిది ఇవాళ అమెరికా నేషనల్ సెక్యూరిటీ ప్రాబ్లం అని చెప్పి ఈ 38,000 కోట్ల ట్యాక్స్ నుంచి ఎలా బయటపడాలా, ఎలా తనను తాను కాపాడుకోవాలా నానా అవస్థలు పడుతున్నాడు. మరి మనము కొట్టిన దెబ్బను మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.